ఎక్కడన్నా పోయిండు పోని మా దరిద్రం పోయింది అన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అన్న ఆ పిల్లల ముఖం చూసి అన్న జర టైం ఇయ్యు. అయినా ఎత్తుగడ లేసుట్ల మీ ఆడోళ్ళ తర్వాతనే ఎవరైనా. జల్సాల కూడా లిమిట్ ఉంటుంది. మన ఆదాయానికి మంచి జల్సాలు చేస్తే చిప్ప చేతికి వస్తుంది. మీ మొగాళ్ళ పప్పులేం ఉడకావు అప్పుడు మాకు తెలుసు గేరెట్లా మార్చాలను. బాలరాజ్ వామ్మో అప్పిచ్చినోడు మళ్ళొచ్చిండు. ఏమే ఆ బొంతికడి ఇగో అప్పిచ్చినోడు వచ్చిండు, నేను లేని బయటకు పోయినని చెప్పు. జీతం వచ్చినప్పుడు పైసలు కట్టు బావంటే కట్టలేవు, అన్ని పైసలు ఖర్చు పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు ఓసేయ్ పైసలు ఖర్చు పెట్టింది నీ షాపింగ్లకే కదనే. అవును మా ఆడలో మస్తు అడుగుతాం, మీ మొగాళ్ళు చూసి ఖర్చు పెట్టాలి. సరే ఈసారి షాపింగ్ చేపి అని అడుగు, అప్పుడు చెప్తా నీ సంగతి. అసలు పైసలే ఖర్చు పెట్టా, తక్కువ ఖర్చు పెడతా, పిసినారు శాతాలు చేస్తా. మా ఆడలు షాపింగ్ చేయడానికి పోయినప్పుడు మీ మొగాళ్ళ పప్పులేం ఉడకావు అప్పుడు మాకు తెలుసు గేరెట్లా మార్చాలను. సాల్జయ్ ఇక మస్త్ అయింది, నువ్వు ఇట్లనే గప్పాలు కొట్టుకుంటా కూసో. వాడు లోన్కి వస్తాడు అప్పులోడు. పో సప్పుదాకా పోయి నేను లేనని చెప్పు అన్నాడు. మీ ఆయనను విలువమ్మా. మా బావ ఇంట్లో లేడు, బయటికి పోయిండు. ఇదే నాటకాలు చేస్తురమ్మా. మొన్నొస్తా లేడన్నావు, నిన్నొస్తా లేడన్నావు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు. సరే ఇంట్లోనే ఉన్నాడు. మరి లేడన్నావు. మరి నువ్వు నమ్ముతలేవు కదా. 2 రోజుల డబ్బులు ఇస్తాను తీసుకున్నాడు, 2 నెలలు అవుతుంది. ఎట్లా 2 నెలలు ఆగినావు, ఇంకా 2-3 రోజులు ఆగు, నీ పైసలు ఇస్తాం. ఇంకా ఎన్ని రోజులు ఆగాలమ్మా? ఎవరు రూపాయనా 2 రూపాయల 10,000 తీసుకున్నాడు. అయినా అడగంగానే ఇవ్వడం నా బుద్ధి తక్కువ. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఒకసారి ఇట్లా లేవు. ఏమైందే? నేను మా అమ్మల ఇంటికి పోతా, బ్యాగ్ చదువుకోని. ఏమైంది చెప్పు, ఏమైంది? 10,000 తెచ్చుకున్నావంట, నాకు 8,000 అని చెప్పినావు. ఇంకా 2,000 ఎవరికి పెట్టినావు చెప్పు. ఒసేయ్ ఇప్పుడు ఆ 2,000 సంగతి నీకెందుకు? ఫస్ట్ వాడిని లొల్లి అయిపోని, వాడు పోయినాక మాట్లాడుకుందాం. పో నేను లేనని చెప్పు, పో ఫస్ట్ నాడు పో. ఎక్కడన్నా పోయిండు పోని మా దరిద్రం పోయింది. అన్నీ చూసినా మీ ఆయనను విలువ. ఎట్లా? బావా ఏడీడు పోయిండా? పోనీ ఆ దళిద్రం పోయిందా? అక్కడ రోజు సావ కొడుతున్నాడు. ఇన్ని రోజులు ఆగినావు, ఇంకొక 2-3 రోజులు ఆగు. ఇక మాట్లాడక. ఇయ్యాలిస్తా రేపిస్తా బట్టి నా ఎత్తున ఎటుకలు తెల్లగా అవ్వబట్టే. ఇది ఒక్క ఛాన్స్ ఇయ్యు, 2-3 రోజులు ఇయ్యకుంటే నాకు గల్లా పట్టుకో. అవన్నీ నాకు తెలియదు. ఇంత బతిలాడుతున్నావు కాబట్టి ఈ 2 రోజులు ఆగుతా. 3 రోజులు డబ్బులు ఇవ్వలేనుకో ఈ సోఫాలు తీసుకొని పోతా. ఈ సోఫాలు రేపు పోతాయి. ఏడికి? ఈ సోఫాలు కూడా అప్పు తీసుకున్నా తెచ్చినాం, అప్పిచ్చినోడే తీసుకోపోతాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అన్న ఆ పిల్లల ముఖం చూసి అన్న జర టైం ఇయ్యు, మీ పైసలు ఎట్లయినా కడతాం. ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేవన్నా, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. సరే సార్ జొమాటోలో బిర్యానీ ఆర్డర్ పెట్టరు కదా, నేను వచ్చిన గేట్ ముందున్నా సార్. తిననిక బియ్యం లేవన్నారు కానీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకునికే మాత్రం పైసలు ఉన్నాయి. అంటే నేను మీకు పిచ్చోళ్ళే కనిపిస్తున్నానా? అది కాదు. ఏం మాట్లాడ. నేను 2 రోజులు వస్తా, డబ్బులు మొత్తం కట్టాలి. ఇది షాంపూలు మాత్రమే, లేదంటే అసలు రూపం అప్పుడు చూపిస్తా. చూసినావా 2 రోజులలో కట్టాలంట. ఏం చేస్తావో చెయ్యిగా. 2 రోజులలో పైసలు ఏడికెళ్ళి వస్తాయే, ఏం చేస్తావో చెయ్యిగా అని అంటున్నావు. అయినా ఎత్తుగడ లేసుట్ల మీ ఆడోళ్ళ తర్వాతనే ఎవరైనా. ఇక నువ్వే చెప్పు ఏం చేయాలను. ఇంత సడన్ గా ఆలోచించమంటే ఏం చెయ్యాలి? ఒక ఐడియా, మా అమ్మకు ఫోన్ చేస్తా.
ఈ అమ్మ బావకు ఒక ఆయన అప్పించిండు, ఇంటికి వచ్చి దమ్దం చేస్తుండు. సరేనమ్మా, బావి ఇక్కడదా. రెండు రోజుల తర్వాత ఈరోజు 600 అయినా సరే 106 అయినా సరే ఎట్లో అట్లా పైసలు వసూలు చేసి తీరుతా. బాలరాజ్, వామ్మో మళ్ళొచ్చాడు. ఏమే నేను లేనని చెప్పుపో, పైసలు దానికినే పోయిండని చెప్పుపో. ఏమైందమ్మా పైసలు? నా మొగడు పైసలు దానికినా పోయిండు, 10 దాకా ఇస్తాం. సరే సాయంత్రం దాకా ఇన్నే కూర్చుంటా. ఈరోజు ఎట్లా వసూలు చేయాలో చేస్తా. అయ్యో నీ పని ఎందుకు వేస్ట్ చేసుకుంటావా అన్న, నీ పని నువ్వు చేసుకోపో, 10 దాకా కంపల్సరీ ఇస్తాం. 2 నెలల నుంచి టైం ఎట్లా వేస్ట్ అయింది, ఒక్కరోజు ఏం కాదు. వీడు ఇక పోయేటట్లు లేడు, గోడ మీదకి వెళ్ళి దుంకి బయటికి వెళ్ళి వస్తా. తెచ్చినావా? నీ పైసల కోసమే లోన్ లేపుదామని పోయినా, వాళ్ళు ఫస్ట్ 1000 రూపాయలు ఛార్జెస్ కట్టమంటారు. ఒక్క 1000 రూపాయలు ఇవ్వు, పొద్దు కిందాక ఎట్లాగన్నా లోన్ లేపి నీ పైసలు పువ్వులలో పెట్టిస్తా. నమ్మాలనా? నీ ఇష్టం, నమ్మితే నీ పైసలు నీకు వస్తాయి, లేకుంటే ఇంకా కొన్ని రోజులు ఆగాలి చూడు. సరే ఇక పట్టు, సాయంత్రం దాకా లోన్ లేపి నా డబ్బులు నాకు ఇవ్వాలి. సాయంత్రం దాకా ఈయనే కూర్చుంటాయి ఇచ్చిన దగ్గర. సరే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమైంది, తెచ్చినావా? వాళ్ళు నన్ను మోసం చేసారు. 1000 రూపాయలు ఛార్జెస్ కట్టించుకొని లోను అప్రూవ్ కాలేదు, నీకు రాదు అని చెప్పారు. ఇక ఇట్లా కాదు, కథ మొత్తం నాకు అర్థమైంది. డబ్బులు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు. మళ్ళా వస్తా, ఓపిక పట్టు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. తెచ్చినవా పైసలు? వాళ్ళు మోసం చేసిర్రు, లోను అప్రూవ్ కాలేదని చెప్పారు. నాకు తెలుసు నువ్వు లోనుకు అప్లై చేయలేవు, ఏం చేయలేవు. ఆ పైసలతోటి మందు తాగి వచ్చినావు. ఇక నువ్వు ఇట్లయితే మారావు. నువ్వు తాగనన్న తాగు, తైతకలాడు. నేనైతే మా అమ్మల ఇంటికి పోతా. వసే పిచ్చిదానా, నువ్వేం పర్సన్ కాకు. అప్పు తీర్పనికే నాతో ఒక మంచి ఐడియా ఉన్నది, ఇక్కడ దా చెప్తా. దాయిగరా, బయటికి రా, ఇప్పుడు చూద్దాం. వాడు మళ్ళీ వచ్చిండు, నడువిగా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నడు, ఊళ్ళో పెద్ద మనుషులతోటి పంచాయతీ పెట్టించిన, నిన్ను రమ్మంటున్నారు. నడు పోదా, వానే చూసుకుందాం. ఊరోళ్ళ ముంగట అనవసరంగా ఇజ్జత్ ఎందుకు తీస్తావు? రేపు ఇస్తా పక్క. డబ్బులు తీసుకునేటప్పుడు ఇజ్జత పోలేదు, ఇప్పుడు ఇజ్జత పోతున్నది. పైసలు ఎవరికి పుణ్యానికి రాదు, అవసరానికి ఎట్లా తీసుకుంటారో అట్లే కట్టాలి. ఏ మిత్తి లేకుండా పైసలు ఇచ్చినట్టే పైసలు ఎక్కువైనాయని కాదు, మనోడే కదా, మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారు కదా అని ఇస్తారు. నువ్వు అనుకోవచ్చు మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, నా 10,000 తక్కువ పడ్డాయా అని. పైసలు ఉన్నంత మాత్రాన మా టెన్షన్స్ మాకుండయా? మేము కట్టేది ఉండదా? నేను అనుకుంటే నాకు ఈ 10,000 పెద్ద లెక్క కాదు. ఆ పైసలు ఉందో నీకు తెలవాలని కావాలని నీకు దమ్ము చేసిన. పైసలు ఉన్నప్పుడు తాగి జల్సా చేసుడు కాదు, 4 పైసలు వెనకేసుకొని ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. తాగు జల్సాలు చేయు, తప్పు లేదు, కానీ జల్సాల కూడా లిమిట్ ఉంటుంది. మన ఆదాయానికి మించి జల్సాలు చేస్తే చిప్ప చేతికి వస్తుంది. చాలా మంది రోడ్డు మీద పడక కారణం జల్సాలు. పక్కోళ్ళు అది కొన్నారని ఇది కొన్నారని. మనం కూడా కొందామనే బుద్ధి ఎప్పుడైతే మారుతుందో మనిషి అప్పుడే బాగుపడతాడు. ఇంట్లో కారం తిన్నా సరే కానీ మనిషికి అప్పుల టెన్షన్ ఉండకూడదు. ఇక మారుదాం అనుకుంటున్నా, డబ్బులు నీ ఇష్టం ఉన్నప్పుడు ఇవి. ఆగు ఆగు, నాకు ఇప్పటికీ బుద్ధి వచ్చింది. కేవలం 2 రోజులు ఆగు, నీ పైసలు తీర్పుతా. ఈ జల్సాలు చేసుడు తాగుళ్ళు ఇవన్నీ మానుకుంటాయి.